మీ అందరికీ వందనాలు. మనం ఇలా చిన్న వాక్యం చెప్పుకోవచ్చు. దేవుడు చేసిన కార్యాల గురించి 5 నొట్టులు, 2 చిన్న చేపలు చాలా మందికి దేవుడు పంచాలండి. అది అయిపోతున్న 12 గంపలు వెలిగినాయి. దేవుడు చేసిన కార్యాలు దేవుడు ఒకే చేతిలో పెట్టుకొని ప్రార్థన చేసిన అంతనే యెహోవా తండ్రికి 12 గంపలు మిగిలినాయి. చూచారా దేవుడి కార్యాలెంతో గొప్పవి. దేవుణ్ణి నమ్మవలేదు. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తారు. చోళి వచ్చులో అప్పించమల చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఏంటారు ఇప్పుడు మీరు చెప్పుకోవచ్చు అంటే అంత దేవుడు ఏమేమి కార్యాలు చేశారో చెప్పుకోవచ్చు. ముందు చుచ్చులు ఉంటారు కదా, వాళ్ళు అలా చెప్తా ఉంటే దేవుడు ఏంటి 3 రోజులు అలా ఉంటూనే ఉన్నాడు ఉపవాసం. అలా అప్పుడు దేవుడు అనుకున్నాడు 3 రోజుల నుంచి ఉపవాసం ఉంటారు కదా, ఏమేమి చెప్పుకున్నాం అంటే అప్పుడు దేవుడు అన్నాడు అదే దానియేలు అన్నాడు చిచ్చులు అని. ఇప్పుడు మీ ఎక్కడ ఏమైనా ఉన్నాయా అని అడగాలి. అప్పుడు ఏమని చెప్తే అప్పుడు దేవుడు ఏంటి ఏమన్నా అడగండి ఎవరినైనా చెప్పాలి. ఎవరైనా ఆహారం ఉన్నదా అని అంటే ఇప్పుడు చిన్న బాలు ఉన్నాడు. అప్పుడు అది తగ్గుంటుంది. అప్పుడు బాక్సులు వాటర్ బాటిల్ మంటలా నేవు కాబట్టి ఏంటో ఒక సంచిలో ఒక మూటలో మంచినీళ్ళు, నేను చిన్న చేపలు అట్టెలు ఆ బాలు, నేను చిన్న చేపలు 5 నొట్టులు అట్టనప్పుడు ఏంటి తను ఇచ్చాడు. తను ఇచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు అప్పుడు అందరికీ ఆహారం పంచాలి. అప్పుడు 15 కూడా కాదు 1000 మంది ఉంటారు. అదేంటి అవన్నీ అయిపోయిన తర్వాత 12 గంపలు మిగిలినాయి. చూచారండి దేవుడు ఎంత కార్యాలు చేశాడో. దేవుడిని ఎప్పుడు మనల్ని చుట్టిస్తారు. దేవుడు అందరినీ చుట్టిస్తారు. దేవుడు అయితే మనకి గొప్ప కార్యాలు చేశాడు. చాలా గొప్ప కార్యాలు అంటే గొప్ప కార్యాలు చేశారు. ఏంటి ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు. తను ఏదో ఎక్కంగా అబద్ధాలు చెప్పని నమ్మించాను అనుకోండి. అప్పుడు ఏంటి ఇలా నమ్మించారు అని ఏంటి మనకి మంచిగా తెలియదు. అంత దేవుడు చూస్తారండి గొప్ప, అంత దేవుడు గొప్ప. నా చిన్న వాక్యం దేవుడు దీవించింది కాదు. ఆమె హల్లెలూయా.